దీన శరణ్య సేవా సంస్థ ఆధ్వర్యంలో సాయిబాబా పేద ప్రజలకు ఉపయోగపడేలా పనిచేయడం అభినందనీయమన్నారు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. అనాథలను ఆదుకోవడం, వెనుకబడిన వారి కోసం స్టడీ సర్కిల్తో సాయిబాబా శిక్షణ ఇస్తున్నారని తెలిపారు. మాల మహానాడు రాష్ట్ర కన్వీనర్ సాయిబాబా ఇంకా ఎంతో మందికి సాయం చేయాలన్నారు. కోర్టుల్లో ఆర్గ్యుమెంట్స్ ఎలా చేయాలనే దానిపై ట్రైనింగ్ ఇస్తున్నారని తెలిపారు. తమ సంస్థ అనాథ పిల్లలకు, ఎస్సీ, ఎస్టీ పిల్లలు కాంపిటేటివ్ పరీక్షలు రాసేవారికి ఉచితంగా కోచింగ్ ఇస్తున్నట్లు తెలిపారు సాయిబాబా. హైదరాబాద్ అబేట్స్ సూర్య కాంప్లెక్స్ లో దీన శరణ్య స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో అంబేద్కర్ అవార్డులు ప్రదానం చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే వివేక్ న్యాయవాదులకి, మేధావులకి ఈ అవార్డ్స్ అందజేశారు. ఉపయోగపడేలాగా, బీద ప్రజలకు సహాయపడేలాగా వీళ్ళందరూ కూడా పనిచేస్తున్నారు. వాళ్ళందరినీ గుర్తించి వాళ్ళకు సన్మానం చేసి వాళ్ళకి ఇంకెక్కువ ధైర్యము, భక్తి, ఇంకా ప్రోత్సాహంతో ఇంకా ఎక్కువ మందికి వారు ఉపయోగపడాలని చెప్పి ఈ కార్యక్రమము సాయిబాబా అడ్వకేట్ గారు పెట్టడం జరిగింది. వారికి ఏదైతే ఇప్పుడే చెప్పినారో చారిటబుల్ ఆర్గనైజేషన్ ప్రారంభించి అనాథులను కూడా ఆదుకోవడము సాయిబాబా గారు చేస్తున్నారు. దాంతోపాటు స్టడీ సర్కిల్ మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. వారికి అందరికీ కూడా సెమినార్స్తో పాటు వారికి ఎట్లా ఆర్గ్యుమెంట్స్ ఎట్లా చేయాలి, ఎట్లా చదువుకోవాలి, ఇవన్నీ కూడా ఒక చక్క పద్ధతిగా సాయిబాబా గారు నడిపిస్తున్నారు. వారి సంస్థకు, వారి ఎవరైతే స్నేహితులు ఉన్నారో ఈ సంస్థను నడిపిస్తున్నారో వాళ్ళందరికీ కూడా అభినందనలు చెప్తూ, మళ్ళీ ఒకసారి అందరి ఇది ఒక అవకాశం అన్నమాట. మనం అందరం కూడా ఒక రోల్ మోడల్స్ కావాలి. అందరికీ మంచిగా చదువుకొని మంచిగా ఎదగాలని చెప్పి 10 మందికి ఇంకా సహాయపడాలి. మళ్ళీ ఆ పోస్ట్ వచ్చిన తర్వాత మర్చిపోద్దు. మళ్ళీ మన స్నేహితులను మనం ఎట్లా వారికి పైకి తీసుకురావాలని చెప్పి అందరు కూడా ఆ దిశలో పనిచేయాలని చెప్పి కోరుతూ, ఈ ప్రోగ్రాం యొక్క ప్రధాన ఉద్దేశము సమాజంలో ఎవరైతే ఈ సమాజ అభివృద్ధికి, సమాజంలో రుగ్మతలకు వ్యతిరేకంగా కొంత పనిచేస్తూ ఈ సమాజానికి కొంత దిక్సూచిలాగా పనిచేస్తున్న వ్యక్తులకు ఈరోజు సన్మానం చేయడం జరిగింది. అందులో భాగంగా వివేక్ వెంకటస్వామి గారు వచ్చి చీఫ్ గెస్ట్గా వచ్చి అందరికీ సన్మానం చేయడం మాకు చాలా ఆనందదాయకము, ఎంకరేజ్మెంట్. ఎందుకంటే కొంత ఈ సమాజంలో ఒక విజిల్ బ్లోవర్, ఏదో సమాజానికి చేయాలనే తపన ఉన్న వ్యక్తులను ఎంకరేజ్ చేయడం వల్ల మంచి సమాజాన్ని నిర్మించగలుగుతాం, సమాజాన్ని నిర్మించగలుగుతాం. సమాజంలో అందరూ కూడా అంటే ఇది మా సమాజము, మన సమాజం అనే భావన కల్పించడానికే ఉద్దేశంతో ఈ కార్యక్రమం దీనశరణ్య సంస్థ వారు తీసుకోవడం జరిగింది. అందులో భాగంగానే సార్ రావడము, అందరికీ కూడా పేరు పేరున ప్రతి ఒక్కరు కూడా జడ్జి నారాయణ గారు రావడం జరిగింది. వాళ్ళందరికీ కూడా సన్మాన కార్యక్రమం చేసినాం. అదేవిధంగా ఏదైతే రాబోయే రోజులలో ఈ తోడ్పాటు ఎందరికైతే సార్ ఇస్తున్నాడో, వివేక్ వెంకటస్వామి గారు ఇస్తున్నారో, ఎంతో వాళ్ళ నియోజకవర్గంలో కాదు రాష్ట్రం మొత్తంలో వాళ్ళ సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. వెంకటస్వామి గారి నుండి ఇప్పుడు వివేక్ గారు కూడా అది కొనసాగిస్తూ ఉన్నారు. మేము ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. రాబోయే రోజులలో ఒక ఉన్నతమైన పదవిలో ఉండి ఇంకా సమాజానికి సేవ చేయాలని మేము కోరుకుంటున్నాం.